ప్రైజ్ లార్డ్ సార్. ప్రైజ్ లార్డ్. చాలా సంతోషకరం నేను మీ గ్రామానికి రావటం, ఇలా మీ గ్రామంలో ఉన్న ఈ యొక్క సంఘం దర్శించడం చాలా ఆనందంగా ఉంది. సార్ లోపలికి వెళ్దాం ఒకసారి. చూద్దాం. రండి. చాలా పాతబడిపోయినట్టుంది సార్ మందిరం. ఏ సంవత్సరంలో నిర్మించారు సార్? ఇంచుమించుగా ఇది 10 సంవత్సరాల క్రితము నిర్మించడం అనేది జరిగింది. కానీ నిర్మించిన తర్వాత ఈ పరిసర చేసినటువంటి దైవజనులు మరణించారు. తర్వాత మళ్ళా మా స్నేహితుడు దాన్ని కొన్ని రోజులు చేశారు. తర్వాత మళ్ళా మరి ఎవరు రాని కారణంగా దాన్ని అట్లా ఉంచేశారు. అయితే మేము ఒక ఆలోచన చేసాం, ఎక్కడైనా ఆగిపోయిన చర్చిలు, పాత చర్చిలు ఉంటే పునర్ప్రారంభం చేయాలనే ఆలోచనతో మరి ప్రార్థన పూర్వకంగా ఈ గ్రామానికి వచ్చినప్పుడు మరి పాడైపోయినటువంటి మందిరాన్ని బాగు చేయాలనే ఒక తలంపుతో ఈ గ్రామానికి రావటం అనేది జరిగింది. అంటే వాళ్ళు ప్రారంభించినప్పుడు వచ్చేవాళ్ళు సార్? కొంతమంది ఒక 5 మంది వరకు వచ్చేవాళ్ళు. కానీ వాళ్ళు కూడా చాలా పేదవాళ్ళు కాబట్టి ఎటువంటి సహాయం లేక వాళ్ళు కూడా ఆగిపోవటం అనేటటువంటిది జరిగింది. సహాయం అంటే ఎటువంటి సహాయం సార్? అంటే మందిరానికి కావాల్సిన సహాయం అంటే మందిరం ఇంత చేసుకున్నాం కానీ మరి ఇది పాడైపోయినటువంటి పరిస్థితుల్లో ఉంది కదా అని ఇంకా వాళ్ళు కూడా ఏంటంటే ఎక్కడైతే కట్టుకున్న మందిరం ఉందో అక్కడికి వెళ్ళిపోయారు. ఈ పాత మందిరం అని వాళ్ళు కూడా ఆగిపోవటం అనేది జరిగింది. ఓకే సార్, ఇప్పుడు పాతబడిపోయిన మందిరం అంటున్నారు. ఒక్కసారి మనం ఆ గోడల్ని మనం పరిశీలిస్తే చాలా పాత పడిపోయినట్టున్నాయి సార్. అలాగే ఆ కర్రలు కూడా. ఏ కర్ర సార్ అది? ఇది తాటి కర్ర అండి. ఈ తాటి కర్రలోన అక్కడ చూసినట్లయితే మరి అదంతా కూడా చెదపట్టి పాడైపోయి ఉంది. అంతేకాకుండా ఈ ఫ్లోరింగ్, ప్లాస్టింగ్ కూడా కరెక్ట్ గా అనేది చేయలేదు, ఓన్లీ సున్నమేసి వదిలేశారు. అంతేకాకుండా కిటికీలకి కూడా ఒక డోర్ కూడా లేదు. దీని కారణంగా బయట నుండి డస్ట్ రావడం, వాటర్ రావడం కారణంగా ఈ చర్చి ఉన్నవి కూడా పాడేటటువంటి పరిస్థితుల్లో ఉన్నాయి. దాని కారణంగా మరలా మేము ఏదైనా చేయాలనేటటువంటి ఆలోచనలో ఉన్నాం కనుక దేవుని సన్నిధిలో మేము ప్రార్థన చేస్తూ ఉన్నాము మరి మందిరం కొరకు. ఓకే, మనం చూస్తే కిటికీలకు డోర్స్ లేవు, తర్వాత ప్లాస్టింగ్ కూడా కావాలి. పిల్లర్స్ అయితే వేసారు కానీ గోడలకి కొంచెం ప్లాస్టింగ్ కావాలి, ఆ పైన రేకులు మార్చాలి. తర్వాత వచ్చేసి ఆ కర్రలు కూడా ఎప్పుడు ఇరిగిపోయేటట్టు ఉన్నవి, ఎందుకంటే బాగా పురాతనమైనవి. తాటి కర్ర అంటున్నారు కాబట్టి తాటి కర్రకు మనం గమనించినట్లయితే పురుగులు ఎక్కువ ఆకర్షితులయ్యి తినేస్తాయి అనమాట ఆ కర్రని. కాబట్టి అది అంత సేఫ్ కూడా కాదనేసి యొక్క గ్రామ ప్రజలు అనుకుంటున్నారు. కాబట్టి దేవుడు ఈ యొక్క మందిరానికి మళ్ళా రీకన్స్ట్రక్షన్ చేయడానికి దేవుడు సహాయం చేస్తాడని మేము ఆశపడుతున్నాం సార్.